ఖమ్మం పార్లమెంటు స్థానం టీడీపీకి కేటాయించే అవకాశం కనబడుతోంది. 2 స్థానాలను పెండింగ్లో పెట్టింది తెలంగాణ బీజేపీ. ఈ రెండింటిలో ఒకటి టీడీపీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మం సీటు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే తెలంగాణలో టీడీపీ పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ సీనియర్లు. ఖమ్మం పార్లమెంటు స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అదే సిద్ధంగా ఉన్నారు అజయ్. ఎస్ బలరాం, మనం చూసుకోవచ్చు ఇప్పటికే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను 15 సీట్లను ప్రకటించింది. 2 స్థానాలను బీజేపీ అధిష్టానం పెండింగ్లో పెట్టింది. అందులో వరంగల్ ఒకటి కాగా ఖమ్మం మరొకటి. ఈ ఖమ్మం స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి ఇవ్వాలని చంద్రబాబు బీజేపీ అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్నట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగానే ఈ పొత్తులో భాగంగానే తెలంగాణలో సైతం పోటీ చేసేందుకు టీడీపీ కొంత ఆసక్తి చూపిస్తున్నట్టుగా కొంత సమాచారం అవుతుంది. అందులో భాగంగానే ఖమ్మం సీటు టీడీపీకి కేటాయించాలని బీజేపీ అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఖమ్మం స్థానం కోసం ఖమ్మం స్థానాన్ని ఆశిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీలో చేరాడు. కానీ ఆయనతో పాటు మరొక 4 కూడా చేరడం జరిగింది. ఈయనతో పాటు చేరినటువంటి 4కి సీతారాం నాయక్, సైదిరెడ్డికి, అదేవిధంగా నగేష్కు ఇప్పటికే టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కానీ ఒక ఏదైతే జలగం వెంకట్రావుకు మాత్రమే టికెట్ ఇవ్వకుండా ఖమ్మం స్థానాన్ని పెండింగ్లో పెట్టింది. ఇప్పటి వరకు వివిధ కారణాలు, అనివార్య కారణాలు, ఇంకా బలమైన అభ్యర్థులను అలాంటి ఊహాగానాలు వినిపించాయి. కానీ టీడీపీతో ఉన్నటువంటి పొత్తులో భాగంగానే ఈ సీటు పైన కొంత చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ సీట్ను పెండింగ్లో పెట్టిరన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. దీంతో ఏదైతే టీడీపీ ఒత్తిడి తెస్తుంది అంటే పెండింగ్లో పెట్టడం ద్వారా, ఖమ్మం సీట్ను బీజేపీ పెండింగ్లో పెట్టడం ద్వారా టీడీపీ ఒత్తిడి తెస్తుందన్న వార్తలకు కొంత బలం చేకూరుస్తుంది అన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఈ టికెట్ను ఖమ్మం టికెట్ను టీడీపీకి ఇవ్వడాన్ని కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా బీజేపీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. టీడీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయలేదు. అంతకుముందు కూడా 2018లో కూడా పోటీ చేయలేదు. 2019 పార్లమెంట్లో కూడా పోటీ చేయలేదు. ఇలాంటి టీడీపీకి మళ్ళీ ఇక్కడ సీట్ ఇవ్వడం ద్వారా ఏం ఉపయోగం ఉంటుందంటూ కూడా పార్టీ నేతలైతే ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీకి ఖమ్మం స్థానాన్ని కేటాయించడం ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి టీడీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని బీజేపీకి షేర్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా వాదించే బీజేపీ నేతలు లేకపోలేదు. కానీ ఇప్పటికే ఒక టర్మ్ మొత్తం 2 ఎన్నికల్లోనూ పోటీ చేయని టీడీపీకి ఇంకెక్కడి క్యాడర్ ఉంది తెలంగాణలో అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా కొంతమంది సీనియర్లు కావచ్చు, కిషన్ రెడ్డి లాంటి నేతలు కావచ్చు. అయితే ఖమ్మం సీటు పైన కొంత ఉత్కంఠ అయితే రేగుతుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం సీట్ను ఎవరికి ఇస్తారు? ఇప్పటికే బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన జలగం వెంకట్రావుకి ఇస్తారా, లేకపోతే పొత్తులో భాగంగా ఎన్డీఏలో కూటమిలో ఉన్నటువంటి టీడీపీకి బీజేపీ అధిష్టానం ఖమ్మం సీట్ను కేటాయించనున్న అన్నది కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీనిపై పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అదే అంటే బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఎటువంటి ఆందోళన కనిపిస్తూ ఉంది ప్రస్తుతం? ఈ వార్త ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అక్కడ ఇప్పటికే జలగం వెంకట్రావు చేరకముందే అక్కడ 3 నేతలు బీజేపీ టికెట్ ఆశించేటటువంటి పరిస్థితి. ఒకటి ఈవి రమేష్, అదేవిధంగా వినోద్ రావు, ఆయనతో పాటు వెంకటేశ్వర్లు కూడా 3 నేతలు అక్కడ టికెట్ను ఆశించినారు. కాకపోతే చివరి నిమిషంలో జలగం వెంకట్రావు బీజేపీలోకి చేరడంతో మిగతా 2 నేతలు వినోద్ రావు అయితేనేమి అదేవిధంగా వెంకటేశ్వర్లు 2 నేతలు కూడా ఆశలు వదులుకున్నారు. అయితే వారి మద్దతుదారులతోటి, వారి యొక్క గాడ్ ఫాదర్లతోటి కొంత ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి సందర్భం కూడా అక్కడ 3 ముక్కల ఆట ఉంది అన్న వార్తలు కూడా వెలువడాయి. ఒక్కొక్క నేత ఒక్కొక్కరికి మద్దతు ఇస్తున్నారన్న చర్చ కూడా సాగింది. అయితే ఇలాంటి తరుణంలో మరొక పిడుగులాంటి వార్త అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలపైన పడిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా బీజేపీకే కాకుండా బీజేపీలో పొత్తులో భాగంగా బీజేపీ టీడీపీ కేటాయిస్తామని చెప్పడం మాత్రం అక్కడ ఉన్నటువంటి నేతలను కొంత కలవరపెట్టే వార్తగానే చెప్పుకోవచ్చు. కొంత ఇప్పుడిప్పుడే ఖమ్మంలో పార్టీ బలపడుతుంది అనుకున్న టైంలో టీడీపీకి టికెట్ ఇవ్వడం అనేది మరింత ఒక 10 years ఎన్నికకి నెట్టే అవకాశం కూడా ఉంది అనే
ఆందోళన కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు కానీ బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అక్కడ చర్చించుకున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అయితే అదే తాజా పరిణామాలకు సంబంధించి తెలంగాణ బీజేపీ నేతల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల్లో కూడా టీడీపీతో పొత్తుకు సంబంధించి కొంత అసంతృప్తిగానే అప్పట్లో కిషన్ రెడ్డి ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎటువంటి రియాక్షన్స్ రాష్ట్ర బీజేపీ నేతల నుంచి వస్తూ ఉన్నాయి? మనం చూడవచ్చు, ముందు నుండి కూడా చంద్రబాబు తోటి టీడీపీ తోటి పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొంత వ్యతిరేకిస్తూనే ఉంటాడు. 2014లో కూడా ఆయన చాలా సందర్భాల్లో వ్యతిరేకించినటువంటి సందర్భం. కానీ అప్పుడున్నటువంటి ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఏదైతే ప్రకాష్ జవడేకర్ నేరుగా వెళ్ళి చంద్రబాబుతో కలిసి పొత్తు పెట్టుకొని పొత్తుకు సంబంధించినటువంటి చర్చలు జరిపి నేరుగా ఢిల్లీ అధిష్టానంతో చర్చలు జరిపి ఇక్కడ ఏపీలో తెలంగాణలో పొత్తు ఖరారు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసుకోవచ్చు. అలాంటి తరుణంలోనే ఎన్డీఏ నుండి మళ్ళీ టీడీపీ బయటికి వెళ్ళిపోవడం తర్వాత పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలోకి టీడీపీ వచ్చిన సందర్భంలో మరోసారి తెలంగాణలో పోటీ చేసేందుకు టీడీపీ ఆసక్తి చూపడం, దాన్ని కిషన్ రెడ్డి వ్యతిరేకించడం కూడా జరుగుతుంది. కానీ కిషన్ రెడ్డి వ్యతిరేకించిన మాత్రాన అది ఆగుతుందా అన్నది కూడా కొంత చర్చించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే 2014లో కిషన్ రెడ్డి వ్యతిరేకించినంత మాత్రాన టీడీపీతో పొత్తు ఆగలేదు. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారమే పార్టీ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కొంత బీజేపీ బలపడుతున్నటువంటి తరుణంలో టీడీపీతో పొత్తు నష్టం ఉంటుందని కొంతమంది సీనియర్ నేతలు కిషన్ రెడ్డి సహా చెప్తుండగా, మరికొంతమంది నేతలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం అసలు 2 టర్ములు పోటీ చేయని 2019 ఎలక్షన్స్, అదేవిధంగా 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయని టీడీపీకి ఇంకెక్కడి ఓటు షేర్ ఉంటుందంటూ క్వశ్చన్ చేసే నేతలు కూడా ఉన్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. బలరాం, అంటే అజయ్, బీజేపీ టికెట్ ఆశిస్తున్న ఆశావాహకులకు ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీకి కానీ అక్కడ టికెట్ రాకపోతే వారిని ఏ రకంగా అకామిడేట్ చేస్తారు? మరోవైపు వారు అసంతృప్తులుగా తయారవకుండా ఉండే విధంగా ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీజేపీ? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా బీజేపీలో కొంత అసంతృప్తి అయితే ఇప్పటికే టికెట్ రాని వారి నుండి వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఖమ్మం నుండి టికెట్ ఆశించే వారి నుండి కూడా అలాంటి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే గతంలో నుండి బీజేపీలో ఉన్న వాళ్ళు కొంత సిద్ధాంతపరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే బయట నుండి వచ్చిన వాళ్ళకే ఎక్కువగా బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి సిట్టింగ్ ఎంపీలకు, మాజీ ఎంపీలకు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తూ వస్తున్నాం మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఇటు నల్గొండ నుండి సైదిరెడ్డి అయితేనేమి, అదేవిధంగా జైరాబాద్ నుండి బీబీ పాటిల్ అయితేనేమి, నాగర్ కర్నూలు నుండి భరత్ లాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చినప్పటికీ, మహబూబాబాద్ నుండి సీతారాం నాయక్ లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు కూడా అక్కడ నుండి టికెట్ ఆశించినటువంటి కోర్ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు కూడా బీజేపీ నుండి బయటికి వెళ్ళలేదు. కొత్తగా వచ్చినటువంటి ఇప్పుడు ఖమ్మంలో కొత్తగా టికెట్ ఆశిస్తూ జలగం వెంకట్రావు బీజేపీలోకి రావడం జరిగింది. ఆయన నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాలి. ఆయన టికెట్ ఇస్తా అన్న హామీతోటే బీజేపీలోకి వచ్చారన్న చర్చ కూడా సాగింది. ఆయన చేరిన వెంటనే మరుసటి రోజే ఆయనతో పాటు చేరినటువంటి మరో 4గురికి టికెట్లు వచ్చినప్పటికీ కూడా ఆయనకు మాత్రం టికెట్ రాకుండా పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉండేందుకు కారణం టీడీపీతో పొత్తులో భాగంగా ఖమ్మం సీట్ను టీడీపీకి కేటాయించే ఉద్దేశంతో పెండింగ్లో పెట్టారన్న ఒక చర్చ కూడా సాగుతుంది. దానికి అనుగుణంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వ్యవహారాలు కూడా బలం చేకూర్చే విధంగా ఉండడం అనేది చర్చించుకోదగ్గ విషయం. బలరాం, అదే అంటే ఖమ్మం టికెట్పై ఉత్కంఠ ఎప్పుడు వేడనుంది? ఎప్పటికీ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? మనం చూసుకోవచ్చు. ఇంకా పెండింగ్లో 2 స్థానాలనే, మొత్తం 17 స్థానాలకు గాను 15 స్థానాలు బీజేపీ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. కేవలం ఇంకా 2 స్థానాలు మాత్రమే పెండింగ్లో ఉంది. అది వరంగల్, ఖమ్మం. ఈ 2 స్థానాలపైన అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకైతే ఎవరు అధికారికంగా టీడీపీతో పొత్తుంటుందన్న దానిపైన, ఉంటుందా లేదా అన్న దానిపైన కూడా ఎక్కడ స్పందించలేదు. గతంలో మాత్రం కిషన్ రెడ్డి టీడీపీతో ఇక్కడ పొత్తుంటుందా, జనసేనతోటి పొత్తుంటుందా, ఇక్కడ ఎన్డీఏ భాగంగా భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి పోటీ చేస్తాయా? ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తులో భాగంగా కలిసి పోటీ చేశాయి. 8 సీట్లు జనసేనకు బీజేపీ కేటాయించినటువంటి సందర్భం కనబడుతుంది. అలాంటి సిచ్యువేషన్లన్నింటినీ కూడా చూసినటువంటి సందర్భంలో ఈ ఎంపీ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా అని ప్రశ్నించిన సందర్భంలో కిషన్ రెడ్డి మాత్రం మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, 17 స్థానాలకు 17 స్థానాలు
బీజేపీ అభ్యర్థులే బరిలో దిగుతారని పదే పదే చెబుతూ వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే టీడీపీకి సంబంధించి ఇంకా ఎక్కడ అధికారికంగా కానీ అనధికారికంగా కానీ బయటపడ్డట్టుగా నేతలు ఎక్కడ కనబడట్లేదు. మరి పూర్తి స్థాయి సమాచారం అందిన తర్వాత వాళ్ళు ఏమైనా బయటకు వస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని అంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనటువంటి టీడీపీ తెలంగాణలో కలిసి పోటీ చేయడాన్ని మాత్రం కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వ్యతిరేకించినటువంటి తరుణంలో టీడీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అదేవిధంగా ఒకవేళ పొత్తు పెట్టుకునే ఉంటే అక్కడ ఉన్నటువంటి టికెట్ ఆశించి బీజేపీలోకి వచ్చినటువంటి జలగం వెంకట్రావు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది కొంత క్వశ్చనరీగానే మారే అవకాశం అయితే కనబడుతుంది. ఆయన రియాక్షన్ అంటే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తాడా లేకపోతే పార్టీ అతనికి వేరే హామీ ఏదైనా ఇస్తుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. భవిష్యత్తులో అంటే వచ్చే ఎన్నికల్లో అయితే ఇప్పటికైతే లేవు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత తప్ప అసెంబ్లీ ఎన్నికలు వస్తే తప్ప అకామిడేట్ చేసే అవకాశం అయితే లేదు. నామినేటెడ్ పదవులు కూడా కేంద్ర స్థాయిలో ఒక మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చే స్థాయిలో ఉన్నటువంటి పదవులు కూడా పెద్దగా ఉండవు కాబట్టి ఆయనను ఏ విధంగా అకామిడేట్ చేస్తారు, ఏ విధంగా బుజ్జగిస్తారు అన్నది కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే టీడీపీతో పొత్తు ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే పరిమితం చేసే విధంగా జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందా, తెలంగాణలో పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని కేటాయిస్తారా అనేది మాత్రం ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ అజయ్.